ఆహారమిచ్చావు వందనమయ్యా, వస్త్రమునిచ్చావు వందనమయ్యా, వస్త్రమునిచ్చావు వందనమయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రియు నీకే. ప్రేమించావు వందనమయ్యా, ప్రేమించావు వందనమయ్యా, ఆదరించావు వందనమయ్యా, ఆదరించావు వందనమయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రియు నీకే. రక్తము కార్చావు వందనమయ్యా, రక్తము కార్చావు వందనమయ్యా, రక్షణ ఇచ్చావు వందనమయ్యా, రక్షణ ఇచ్చావు వందనమయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రియు నీకే. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రియు నీకే. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి నీకే, స్తుతి ఘనత మహిమయు తండ్రియు నీకే. హల్లెలూయా. राजा जग मेरी गिना येसु राजा, राजा जग मेरी गिना येसु राजा. రాగాలలో అనురాగాలు కురిపించేదా మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా.
దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిసినను ఎగిరినను సంతృప్తి కలిగి నేనొందునే నడిసినను ఎగిరినను సంతృప్తి కలిగి నేనొందునే నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనత నాయందునా అవమానము నాయందునా బలహీనత నాయందునా అవమానము నాయందునా పడినను కృంగినను నీకు కలిగి నేనొందునే పడినను కృంగినను నీకు కలిగి నేనొందునే నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా సాలేము మననీక్య నివాసము సియోను సాలేము మననీక్య నివాసము చెరుటయే నా జనము నేనా సకలికి వందునే చెరుటయే నా జనము నేనా సకలికి వందునే నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పిందును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు గురించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. నిర్మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను మరిపించే కష్టము నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను శర్మించే కష్టము నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. దేవుడు యేసు మరిసిపోనన్నాడు, మేలులెన్నో నా కొరకు దాసి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరిసిపోనన్నాడు, మేలులెన్నో నా కొరకు దాసి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీ చూపించి ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతకలేను స్వామి. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయవోవానే నీవు సన్నుతించుకొనియాడు, నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. హల్లెలూయా.
దేవుడికి స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహానందమే నాలో పరవశమే, మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించెను ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే నాదారము, నీవే నీవే నానందము, నీవే నాదారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన.
నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శైలము నీ కీర్తనే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించెను ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడు దప్పిక కాదన్నాడే నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడు దప్పిక కాదన్నాడే యాకోబు యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా
లేదు నాకెట్లా ఇస్తావయ్యా యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా అయినా నీళ్ళు నాకు ఇమ్మని నేను అడిగానే నీళ్ళు నీకు ఇస్తాగానే నీ భర్తను రమ్మన్నాడే అయినా నీళ్ళు నాకు ఇమ్మని నేను అడిగానే నీళ్ళు నాకు ఇస్తాగానే నీ భర్తను రమ్మన్నాడే అయ్యానే ఒంటరి దాన్ని నాకెవరు లేరన్నానే అయ్యానే ఒంటరి దాన్ని నాకెవరు లేరన్నానే లోపేమి ఎరగనట్టు లోగుడ్డు దాచేసానే లోపేమి ఎరగనట్టు లోగుడ్డు దాచేసానే యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా నీకు భర్త లేడన్నాడే పనిమిటలు ఐదుగురుండే ఇప్పుడున్న వాడి కూడా నీకు భర్త కాదన్నాడే నీకు భర్త లేడన్నాడే పనిమిటలు ఐదుగురుండే ఇప్పుడున్న వాడి కూడా నీకు భర్త కాదన్నాడే వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమి పెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలో అడుగు పెట్టి కల
హల్లెలూయా. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంచదినములయందు కోసెంతో విస్తారము కోసేటి వారు లేరు. యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలించుమా. కోసెంతో విస్తారము కోసేటి వారు లేరు. యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలించుమా. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంచదినములయందు వెళ్ళుచుండగా సౌలు లాంటి యౌవనులు దమస్కు మార్గం వెళ్ళుచుండగా నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయము. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘనత
నా జ్ఞానము ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు వీరుడవై నీవు నాకుండగా వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును నాకింక దిగులేలను నేనేలా భయపడుదును నాకింక దిగులేలను సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను విశ్వాసముతో విజయాలను విశ్వాసముతో విజయాలను నిత్యముని పొందెదా నీతోనే నిలిచెదా నిత్యముని పొందెదా నీతోనే నిలిచెదా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి
హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు లోన్ వెళ్తారు. సన్నిధిలో ఉన్న అందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందరు. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము దోతగను సద పాడి కొనడుతున్నాం. ప్రభా, నీ పరిశుద్ధ పాదము లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క 2వ ఆదివారం శుభదినాన నీ ఆవరణలో కోడికి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మేము ధన్యులము అని నిన్ను ఆరాధిస్తున్నాం. నీ చేత ధన్యత అనే అనుభవాన్ని పొందుకున్నాం ప్రభా. ఈరోజు ఈ స్థితిలోనూ ఈ ఆరాధనలోనూ మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ రోజును చూడలేక, ఈరోజు ఆరోగ్యం లేక, ఈరోజు సంతోషం లేక, ఈరోజు ఆనందం లేక బిడ్డలు ఎంతోమంది వేరే వేరే స్థలాల్లో చిక్కబడి ఉన్నారు. మమ్మల్ని అయితే నీ సన్నిధిలో నిలబెట్టి ఈ రీతిగా ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ప్రాంగణం అంతా నీ దోతకంతా నింపండి. ఇంతవరకు బిడ్డలు ప్రార్థన పాటలతో ఎంతో ఉత్సాహంగా వారికి ఇచ్చిన స్వరాలతో నిన్ను ఘనపరిచారు, మహింపరిచారు. ఇప్పుడు ఈ సమయం ఆరాధన సమయం, మిమ్మల్ని ఆరాధించుకునే సమయం. ఈ సమయంలో తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి, నీ కృపతో నింపండి, నీ పరిశుద్ధత ఉంచండి. వచ్చిన వారు, రాబోతున్న వారు దేవుని ఆవరణలో ఆనందించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. కృపా మహత్యం గల దేవ, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. దేవుని ఆశీర్వాద ఫలాలతో మమ్మల్ని ఎత్తిపెట్టుకోండి. నిండైన దేవులు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ప్రభా, ఈరోజు నీ కృపా వాక్యాన్ని బట్టి, నీ మహిమేశ్వరుని బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో నీ కృపా కాపుదలు మా మీద ఉంచండి. ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతటికీ మీరు అధ్యక్షం ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డ ఏ స్థితిలో వచ్చారో, ఎలాగొచ్చారో మాకైతే తెలియదు, కానీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నీకు తెలుసు నాయన. కాబట్టి వారి తలంపులు, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు. వారి నిండారుగా హృదయంలో ఆనందం నింపండి, వారిలో సంతోషం నింపండి. నీ కృప కాపుదల వంచండి ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ప్రతి బిడ్డ ఏ స్థితిలో వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందం తెలియడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అత్యంత కృప కలిసా జీవము గల తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా పరలోక తండ్రి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందారు. పిల్లలు, పెద్దలు ఎవరు కూడా, అందరూ కూడా ప్రార్థన అంటే ప్రార్థనలో ఏకీభించాలి. ఒక దైవజనుడిగా నేను చెప్పిన మాటని మీరు వెంటనే పాటించి నీకు నువ్వుగా నువ్వు స్తుతించాలి. కాలక్షేపం కూర్చున్నట్టు ఉండకూడదు. గుళ్ళోను మనకున్న సమయం కొద్దిపాటి సమయం, అందులో ఆ గంట సేపు వాక్యము, ఆరాధన, అందులోనే సాక్ష్యాలు వచ్చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ఇంక సమయం ఈ 1 అవర్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని సన్నిధిలో పూర్తిగా సరెండర్ అవ్వాలి. నీకు నువ్వు అప్పగించబడాలి. నీ రిక్తుడిగా, వక్తువాడిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. నేనేమి కాను ప్రభా, నీ దయ వల్లనే ఇలాగ ఉన్నాను, నీ దయ వల్లనే ఉన్నాను, నీ దయ వలన దేవునికి స్తుతులు చెల్లించే బిడ్డగా ఆరాధన చేసుకునే అనుభవం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. నీ మనసు మెత్తనపడాలి. నీ యొక్క ఆత్మీయత దేవునికి కనిపించాలి. ఈ బిడ్డ కూడా అబ్రహాము సంతానమే అనేటట్టుగా దేవుడు చూసి చూడండి ఆయన చొత్తుగా, ఆయన సంఘములో ఆయన ఏర్పాటు చేసిన బిడ్డలుగా నీవు ఉండాలని ఆశ. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతులు చెప్తారు, అందరూ దేవాదేవుడికి స్తుతులు అర్పించుకుంటారు. దేవుని యొక్క సందులో ప్రతి ఒక్కరం కూడా ఆయన నామాన్ని కనపరుచుకున్నట్టుగా ప్రత్యేకమైన స్తుతులు, ప్రత్యేకమైన ఆరాధనలో ఆయన జ్ఞానిద్దారు పిల్లరా, ఆయన స్తుతిద్దారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేసుకుని శనిభో ఆరాధన నడిపిస్తాడు. గ్లోరీ స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతిద్దాం, ఆకాశమందున్న దేవుని వైపు స్వరమెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి, ప్రతి ఒక్కరు స్వరమెత్తి. నిన్ను చూస్తున్న దేవుడు, నీ అంతరంగమును పరిశోధిస్తున్న దేవుడు, నీ వేదనను ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలను నీ తలంపులను సరిచేయగల దేవుడు. ఈరోజు ఆ దేవుని సన్నిధిలో దీన మనస్కులుగా ఆయన స్తుతిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు. స్వరమెత్తి 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 ఆకాశమందు దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. చెప్దాం. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. యేసయ్యా ప్రేమ చాలయ్యా, నీ కృపయే మేలయ్యా, నీవే నాతో ఉండాలేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా, ఈ లోకాన నాకేమీ అక్కరలేదయ్యా. ఈ లోకాన నాకేమీ అక్కరలేదయ్యా. మరోసారి చెప్తాం. నీ ఉంటే నాకు చాలయ్యా, ఈ లోకాన నాకేమీ అక్కరలేదయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా, ఈ లోకాన నాకేమీ అక్కరలేదయ్యా. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. మమ్ము ఇంతవరకు నువ్వు నా మనసుతో, నువ్వు నా బలముతో, ఆమేన్. నువ్వు నా మనసుతో, నువ్వు నా బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన 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 ఆరాధన.
ఆకాశమందున దేవుని వైపు చూస్తూ ఆరాధిద్దాం. గ్లోరీ. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో యేసయ్యా పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన. నిన్ను చూస్తున్న దేవుడు. గ్లోరీ. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసి నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ భారమును చూస్తున్న దేవుడు, నీ దరిద్రతను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు. చింతించమాక, యేసు చూస్తున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా, బంధువులు చూసినా చూడకపోయినా, స్నేహితులు చూసినా చూడకపోయినా, యేసయ్య చూస్తున్నాడు. నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన. స్వరమెత్తి పాడదాం. ఆరాధన ఆరాధన. నులివెచ్చని ఆరాధన కాదు, శక్తివంతమైన ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అనుభవించులాగన హృదయపూర్వకముగా ఆరాధిద్దాం. గ్లోరీ గ్లోరీ జీసస్. ఆరాధన 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 స్తుతి ఆరాధన. యేసు వైపు చూద్దాం. ఆయన మాత్రమే చూద్దాం. సమస్త ఆలోచనలు పక్కన పెట్టి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన శ్రీ యేసుకే ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన శ్రీ యేసుకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. స్వరమెత్తి స్వరమెత్తి ఆరాధన స్తుతి. నువ్వు ఆరాధనని చెబుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగంలో ఉన్న వేదనను హల్లెలూయా 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 హల్లెలూయా. Glory, hallelujah. Hallelujah.
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన శ్రీ యేసుకే ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి చెప్తాం. ఆరాధన స్తుతి ఆరాధన. నీ వ్యాధుల నుండి తొలగించబోతున్న దేవునికి ఆరాధన. నీ స్థితిగతులను మార్చబోతున్న యేసయ్యకే ఆరాధన. నీ దుఃఖము నుండి, నీ నిట్టూర్పు నుండి నీకు విడుదల కలిగించబోతున్న యేసయ్యకే ఆరాధన. Glory, hallelujah, 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 stotram, stotram, hallelujah, Jesus, hallelujah, పరిశుద్ధ వందనాలు స్తుతిద్దాం. దేవుడు నీతో ఉన్నాడు. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నాలోనే ఉన్నవయ్యా, మాకు భయమేలనా యేసయ్యా. నీవు నాతోడే ఉన్నవయ్యా, నాకు భయం. దేనికోసం భయపడి, దేనికోసం భయపడి? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంతే. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవు, వెతికిన వారికి దొరికి, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నవయ్యా, మాకు భయం. స్తోత్రం చెప్దాం, నమ్మకంతో చెప్దాం. నీవు మా తోడు, స్తోత్రం, మాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు, నీ తోడు ఉన్నాడు దేవుడు, నాకు భయమేలనా. స్తోత్రం, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చప్పుడు కొడుతూ పరిశుద్ధాత్మ హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. కార్యము చేయడానికి దేవుడు నీలోనే ఉన్నాడు. కార్యము జరిగించడానికి యేసయ్య నీతోనే ఉన్నాడు. నువ్వు తలపెట్టే ప్రతి కార్యము నీకు తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండి, యేసయ్య నీకు తోడుగా ఉండి ఆ కార్యము సఫలము చేయబోతున్న యేసయ్యకి బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. సర్వాధికారి ప్రభువా, మాకు తోడు ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడు, మాతో మాట్లాడుతున్న దేవుడు, మా మధ్య ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవుడు కన్న తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకినందుకు వందాను, ప్రతి ఆత్మని బలపరిచినందుకు వందాను, నేనున్నాను అని చెప్పినందుకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందాను. ఈ ప్రాంగణం అంతా దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపినందుకు నీకు వందాను. దయగలేసా, కృపగలేసా, పరిశుద్ధాత్మ దేవుడా పరలోక తండ్రి వందాను. ఈరోజు ఈ ఆరాధనలో మీరుండి మా బిడ్డలందరూ హృదయాలు బలపరిచినందుకు నీకు వందాను తండ్రి. మీ స్వరం వినాలని ఆశ వచ్చున్నాము.
మీ మాట వినాలని ఆస్తి వచ్చాం ప్రభా. నీ మాటతో మమ్మల్ని బలపరచు, నీ వాక్తో మమ్మల్ని స్థిరపరచను ప్రభా. నీ కృపాక వచ్చిన వారందరూ బలము కలిగి దేవుని సంధించేటకు సహాయం చేయండి. నీ కృపా వాక్యం అందరూ హృదయాలు బలపరచమని, మీ మాట్లాడే సమయానికి తండ్రి ప్రభు మా హృదయాలు తెరవమని యేసుక్రీస్తు ప్రభువుని చేస్తున్నాం తండ్రి. కీర్తన భాగం చదువుతారు. హల్లెలూయా. ఈ మైకి ఉన్నావు వినేసి వచ్చి కీర్తన చదువుతాడు. కదా 20 కీర్తన భాగం 20 అధ్యాయము 1 నుంచి 9 వచనాలను చదువుతారు. హల్లెలూయా హల్లెలూయా వాయిస్ పెంచరా. హల్లెలూయా హలో హల్లెలూయా. కీర్తన 20 అధ్యాయం 1 నుంచి 9 వచనములు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ప్రార్థన చేద్దాం. పౌలు గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడో తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. గత ఆదివారం దినం నుండి ఆదివారం దినం వరకు నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఈ చిన్న సంఘాన్ని ఎంతగానో ప్రేమించి సక్రమంగా నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డ ఈ సమస్యలో వచ్చారో తండ్రి, వాళ్ళకి శాంతి సమాధానాలు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇదిగో రాలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ఆత్మ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తాకండి ప్రభువా. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి కీర్తన భాగంలో దాసుడికి మరుగుపరిచి లోతైన మరవలు బయలుపరచండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను అర్థం చేసుకుని జ్ఞానం సత్య దయచేయి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. పాఠాల్లో ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించండి. దాసురాలు దీవించండి. ఇచ్చిన ద్రవ్యులు కూడా దీవించి ఆశ్రదించమని తండ్రి నేను చేసిన ప్రార్థన నీ పాదాల దగ్గరికి చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపావాక్యాన్ని బట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ఈ యొక్క అరగంట
ఈ అరగంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందారి. కొద్దిపాటి సమయం మీరు వాక్యం వినేటప్పుడు ఇంకా పిల్లలకి వాళ్ళకి ఎవరికి చోటుకోవడం వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ వాక్యాన్ని ఆహ్వానించాలి. ఎదురుగుండా అన్నం పెట్టుకుని తినకపోతే ఎలా ప్రయోజనం ఉండదో, దైవ సన్నిధిలోకి వచ్చి వాక్యాన్ని మీరు ఆహ్వానించకపోతే, వాక్యాన్ని మీరు తీసుకోకపోతే, ఎదురుగా ఉన్న మంచి భోజనం ఉన్నా సరే మన కడుపు నిన్నట్టే ఉంటుంది. అందుకని మనదంతా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమాన్ని పాటిస్తూ వాక్యంలో మనం ఉంటాం. అది దేవునికి ఇష్టమని కూడా బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం కష్టాలతో వస్తాం, ఇరుకులతో వస్తాము, అప్పులతో వస్తాము, ఎన్నో కోరికలతో వస్తాం. ఇవన్నీ కూడా తీర్చగలవాడు దేవుడు అక్కడే. డబ్బులు అవసరం అనుకోండి, డబ్బులు ఇచ్చేవాడు వెళ్తాడు, ఒక్క కోరికే తీరుస్తాడు, మరొక కోరిక పడుతుంది. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయన చెప్పిన మాట, నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు దేవుడు అని చెప్పాడు. అంతేకాదు ఈ 4 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు నీ ఆపత్కాల్లో నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. తర్వాత నువ్వు ఏం విజ్ఞాపన చేసినా, ఏమి నైవేద్యం చేసినా, ఏమి పూజలు చేసినా, ఏమి ప్రార్థన చేసినా ఆయన అంగీకరిస్తాడు. గమనించండి, ఆయన నీకు సహాయం చేస్తాడట, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడట, ఆయన నిన్ను ఆదుకుంటాడట, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడట. కానీ నీ నుండి ఆయన తీసుకున్నాడంటే నీ యొక్క విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు అని చెప్పాడు. అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రార్థన అయినా తీసుకుంటాడు. ప్రార్థన తీసుకున్నందుకు నీకు సహాయము చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అండి, నిన్ను ఆదుకుంటాడు, నీకు సమాధానము ఇస్తాడు. ఇది ఆయన బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం వచ్చిన వాళ్ళు ఏదో దాంట్లో ఉన్నాం. ఆ చివరి 4 వచనాలు అన్నాడు, నీ కోరిక చివరికి అన్నీ కలుపుకుంటూ వచ్చి ఇంకా ఒకవేళ చెప్పలేకపోతే, ఇంకేమైనా సందిగ్ధంగా ఉంటే, ఇంకేమైనా అనుమానాస్పదంగా ఉంటే, నీ మనసులో అనుకున్నది కూడా, నీ కోరికను కూడా నేను సిద్ధింప చేస్తాను అని జవాబు చేస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గర ఉన్నదప్పుడు మనము వీటికి యోగ్యులుగా దేవుడు ఇచ్చాడు. దేవుడు వీటికి యోగ్యులుగా ఇచ్చినప్పుడు ఈ మనం పట్టుకెళ్ళాలి. అందుకే దేవుడు మనల్ని రప్పించుకున్నట్టుకి ఆయన దగ్గర ఉన్న ఆ ఆశీర్వాదాలని, ఆయన దగ్గర ఉన్న దీవులని ఇవ్వడానికి తన పిల్లల్ని పిలుచుకున్నాడు. ఇది మర్చిపోకూడదు. మనం ఎందుకో వచ్చాము, దేనికోసం వచ్చామంటే, నువ్వు దేనికోసం వచ్చినా నువ్వు ఆయన కుమారుడు కుమార్తె కాబట్టి నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో, నీ కోరికను ఏమన్నా సరే ఆయన తీరుస్తాడని వాగ్దానం. అందుకని చింతించవలసిన అవసరం లేదు, అడగడానికి సంకోచించవలసిన అవసరం కూడా లేదు. ఆయన నీ తండ్రి, నిన్ను కన్నాడు, నీకు ఏమన్నా చేయగల సమర్థుడు. అదే నువ్వు దృష్టి పెట్టుకోవాలి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఈరోజు నా తండ్రి దగ్గర నుంచి అన్నీ పొందుకుంటాను అనే ఆలోచనతోటే నువ్వు బయలుదేరాలి. వచ్చిందను ఇది నాకు నా తండ్రి ఇచ్చాడు అనో ఆ అనుభూతిని పొందుకుని వెళ్ళాలి. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు పిల్లరా, ప్రతి ఒక్క వచ్చినాక ఒక చక్కటి అర్థం చూపించాడు అండి. ఆ 5వ వచనం కిందలో అన్నాడు, నీ ఆమె అంటే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు అనుమానం ఏం పడవసరం లేదు, అవన్నీ ఓకే అనేసాడు. అంతే. నువ్వు ఆలస్యం వచ్చావో, ఏం కావాలని వచ్చావో, ఏమి ప్రార్థించావో, ఏమి కోరుకున్నావో వాటన్నిటిని చేయడానికి నేను సిద్ధం అన్నాడు. అంతే. ఇంకా డౌట్ ఏంటి మనకి? ఇంకా డౌట్ ఏంటి? అందుకనే దేవుని అడుగుతున్నప్పుడు సందేహంతో అడగకూడదు. దేవుని అడుగుతున్నప్పుడు సందేహంతో అడగకూడదట. మీరు మార్కు సువార్త 11:24 చూస్తే, అందుచేత చూడు ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఈ వాక్యాన్ని ముడెట్టుకోండి. ఎలాగా పూసలు గుచ్చుకుంటారు కదా, మల్లెపూలు గుచ్చుకుంటారు కదా, వాక్యం టు వాక్యం మీరు జతపరుచుకుంటేనే రుచి ఉంటుంది. ఇక్కడ ఏమనంటే, నీ ప్రార్థనలని మనం ఇది ఈ పేజీ ఆ పేజీ పట్టుకుతాలి, కీర్తన పేజీ ఆ పేజీ, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును అంటే గ్యారెంటీ ఇచ్చేసాడు, ఓకే చేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎస్ అనే పదానికి టిక్కి పెట్టాలి అంతే. నువ్వు దానికి నిర్వచనం కూడా ఇచ్చాడు మార్కు సువార్త 11లో, అందుచేత
అంటే నీ శ్రమల చేత, నీ కోరికల చేత, నీ ఇబ్బందుల చేత, నీ బాధల చేత దేవుని చెందుకొచ్చి అందుచేత వచ్చావు కాబట్టి అందుచేత నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క అవసరం అది అక్కడ. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి అవసరం, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి కోరిక దేవుడు నెరవేర్చాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి, అది పరలోకపు తండ్రి వల్ల నీకు అది జరిగిపోతుంది అన్నాడు. అందుకని మనము భక్తి చేస్తున్నప్పుడు అనుమానంతో ఏమీ చేయొద్దని చెప్పేస్తున్నాడు ఇక్కడ. క్రైస్తవ జీవితం అంటే ఏదో వచ్చి పోయేది కాదు, సంపూర్ణంగా నిన్ను దీవించేది, సంపూర్ణంగా నిన్ను ఎత్తుకునేది, నిన్ను అత్తుకునేది, నువ్వేది తలంచినా ఆ కార్యం సఫలం చేసేది అని చెప్తుంది అక్కడ. నువ్వేది తలంచినా అది సఫలం అయిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు కేవలం నువ్వు చేయవలసిందంటే నాకు విజ్ఞాపన చేస్తున్నావు కదా, విజ్ఞాపన చేస్తున్నాడు మైనస్తో కాదు ప్లస్తో చేయి. అలా జరుగును గాక, నా దేవుడు ఇచ్చిన గాక, నా దేవుడు ఆశించిన గాక, నా కోరిక సిద్ధింపు చేసిన గాక, నా కార్యాలు తర్వాత రెండో మాట ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉండన్నాడు. ఈ అడుగుతున్నప్పుడు ఎలా ఏంటండి, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అలా అనుమానం ఏదైనా తీసుకోవడం అనుమాడతామా? అనుమానం పడడం, స్వతంత్రంగా తీసుకోవడం. మీరు ఆడబిడ్డలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళైనా లేకపోతే ఎక్కడో చదువుకోడికి వెళ్ళినా దూరంగా వెళ్ళాం కదా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమో అనుమానరు. ఆ ఎదురుకుంటే ఏదో ఉంటే అది స్వతంత్రంగా తీసుకుని తింటారు, స్వతంత్రం వాళ్ళకి. అలాగే దేవుడు కూడా ఈ స్వతంత్రాన్ని తీసుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం 2వ దినవృత్తాంతాలు 15:7 ప్రకారంగా చూస్తే అది ఏం కావాలి అడగటాక ఇప్పుడు మన ధైర్యం కావాలి. నేనేంటి, నా స్థితి ఏంటి, ఇవన్నీ అడగడం ఏంటి, ఇవన్నీ చేస్తాడంటావా అని నువ్వు అనుమానం చెద్దని. అందుకనే వాక్యాన్ని ఓ క్రమబద్ధీకరణగా నువ్వు చూసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అది ఇక్కడ కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. అడుగుతున్న ఎలా పొంది ఉన్న నమ్మండి, నమ్మిన వారు ధైర్యంగా ఉండండి. నమ్మిన వారు ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉండాలి. ఇది జరుగుతుంది అనే ధైర్యం నువ్వు తీసుకుంటే అది దేవుడు సఫలము చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మనము అడిగేటప్పుడు సంకోచించకూడదు, ధైర్యము కోల్పోకూడదు. అందుకని ధైర్యంగా దేవుని దగ్గర మనము అడగాలట. అది మీరు మత్తయి సువార్త 7:7 ప్రకారం చూస్తే ఆయన మరొకసారి చూడండి ఎలా నిర్ధారణ చేస్తాడు అంటే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆయన ఎలాగా నిన్ను ధైర్యపరుస్తున్నాడు, ఆయన ఇవ్వడానికి ఎలాగా ఆలోచన చెప్తున్నాడు. నీకు వచ్చే దేవుడని చెప్తున్నాడు అన్నీ. నేను ఇలాగిస్తున్నాను నీకు, నువ్వు ఇలాగ అడుగు, నువ్వు ఇలా ప్రార్థన చేయి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని నేర్పిస్తున్నాడు నీకు. చూడండి అక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, ఆమేన్, చాలు, నో డౌట్ అన్నాడు. అంతే. ఉద్యోగం అడుగుతున్నావా? నేను సిద్ధం. ఇల్లు అడుగుతున్నావా? ఎస్, ఇల్లు ఇస్తాను. నేను బిడ్డకి వివాహం చేయాలనుకున్నావా? మంచి బిడ్డ నేను నీకు తోడిస్తాను. నన్నే అడుగు, ఆన్లైన్లో అడగకు, నాకు కోపం వస్తుంది అన్నాడు. అంతే. పెళ్ళి చేయాలనుకుంటున్నాను ఎలాగాని పక్కింటిలో ఆలోచిస్తావు. నీ మీద మంచిగుంటూ ఒక సలహా ఇస్తారో, నీ మీద కోపం ఉంటే వీరొక సలహా ఇస్తారో, పెడదారి పట్టించేస్తారు. పెళ్ళిళ్ళు చాలామంది చూస్తున్నాం కదా. అందుకని మనము ఎవరిని అడగాలి? అందుకని నాకు ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మ ప్రార్థన చేసి కనిపెడతారు, కంగారు పడకనాడు. కంగారు పెడితే వాళ్ళ ఇష్టం వదిలేస్తాం. వాళ్ళ నిర్ణయం తీసుకుంటే నేను బాధ్యుని కాదు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని వాళ్ళేదనుకుంటాను. నేనే ఎప్పుడు ఈ 22 సంవత్సరాలు ఎప్పుడు కంగారు పడలేదు. ఒకటే మాట, అమ్మ ప్రార్థన చేద్దారి, ప్రభు దగ్గర పెడదారి, అక్కడి నుంచి నేను వర్తమానం వస్తే మీరు మూవ్ అవుతురు కానీ లేకపోతే ఆగిపోదురు కానీ అని చెప్తుంటుంటాను. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఏం చెయ్యాలో, ఎలా అడగాలో, ఎలా పొందుకోవాలో, ఎలాగ దేవుడు ఈ పక్షాన నిలబడతాడో అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మధ్యవర్తిగా నేను ఎందుకు కంగారు పడాలి? ఎందుకు నేను మొగసు చూసుకోవాలి? ఎందుకు మనుషులు మెప్పి చూసుకోవాలి? దేవుడే మనకి మధ్యవర్తిగా ఉన్నాడు, నీ కార్యాలు వేస్తాడు. అందుకని ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు స్పష్టంగా అడగాలి, ఇది కావాలి తండ్రి, ఇది కావాలి. ఈయన తప్ప ఇంకెవరిని కూడా అడిగితే అది ఫెయిల్ జరగదు. మరలా ఫెయిల్ జరగదు. మనకున్న అలవాటు అంటే
అండి ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ చేసి ఒక నలుగురితో చెప్పి అండి ఆలోచించి గోతులో పడిపోతాం వెళ్ళి. ఎవరితో ఆలోచించాలి అంటే దేవుడు. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త అన్నాడు, ఎవరో 33:3 ఎవరో ఎప్పుడు వినని మాటలతో మాట్లాడతాను, ఎవరో చెప్పలేని ఆలోచన చెప్తాను, నేను ఇచ్చే ఆలోచన ఎవడో చెప్పింది కాదో, ఈరోజే ఈ క్షణమే నువ్వు అడిగా కాబట్టి నీ సమస్య పరిష్కారం కలిగిన ఆలోచన అని చెప్తాను అన్నాడు. అంత ఇదిగో మొదటి వచనం 25 మొదటిలో నేను ఏమి ఇస్తానడైనా ఉత్తరం ఇస్తాను. అందుకని ఏం చేయాలి మనం? ఆయనకి మొరపెట్టాలి. సమస్య అవుతుంది పెద్దదవనే, ఇంకా పెద్దవనే, నీకెందుకు ఇంకా పెద్దవనే. దేవుడు అంటున్నాడు ఈ 33:3 వచనంలో, నాకు మొరపెట్టుము. ఎంత స్పష్టంగా అడుగుతున్నాడండి ఆయన, నాకు మొరపెట్టుము నీకు నేను సమాధానం ఇస్తాను. అసలు ఊహించలేని నీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు ఊహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఆమేన్ ఎంత గొప్పగా చాలని చెప్తున్నాడు. నీకు జ్ఞానం చెప్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, నీ ఆశలు నేర్పుతున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, నీకు ఆదరణ అవుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. నేను చెప్పాలంటే ఇంట్లో నీ తల్లిదండ్రులు కూడా నీకు ఇవ్వలేని గొప్ప భాగ్యం ఇస్తాడు. నీ భర్త నీకు ఇవ్వలేని భాగ్యాన్ని కూడా ఈయన ఇస్తాడు ఏండి. కానీ అవి కంటికి కనిపించవు అన్నాడు కదా, నేను చేసే కార్యాలు కంటికి కనిపి ఉదయానికి గోచరం కావు, చెవి కనబడవని చెప్పాడు. అవి మరుగై ఉంటాయి కానీ ఉన్నాయి. నువ్వు నీ యొక్క స్థితి లేకపోతే నీ ఆత్మీయ స్థితి ఆమేన్. కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ అనుభవాలు, ఆ ఆశీర్వాదాలు కంటికి కనబడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన తండ్రి నీకు ఏమన్నా ఇస్తాడు. నిన్ను ప్రేమించిన తండ్రి నీకు ఏ కార్యమైనా చేయడే సిద్ధమే. కానీ నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన మాటలు నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి. అందుకనే ప్రతి ఒక్క విషయాన్ని నీకు వచ్చిన లోటుని ఈ బైబిల్లో పెట్టుకోవాలి, నీకు వచ్చిన సమస్యని ఈ దేవుడితో చెప్పుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. పొందేసుకున్నాము అయిపోయింది కార్యం అన్నట్టుగా ఉండాలి. అవుతుందంటావా, జరుగుతుందంటావా, నమ్మొచ్చంటావా, పూర్తవుద్దా అనేది నీకు రాకూడదు ఆలోచన. బైబిల్ చెప్తుంది, హబక్కూకు అంటాడు, ఏ దర్శనమైనా ఖచ్చితంగా నెరవేరుతుంది, అది ఆక్క జరుగుతుంది, ఆలస్యమైనా జరుగుతుంది అని చెప్పేసి. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందట. ఆలస్యమైనా నువ్వు కంగారు పడొద్దు, అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. నమ్మడమే నువ్వు, అంతే. నీకున్న సమస్య కంగారు పెడుతుంది నిన్ను, కానీ కంగారు పడద్దని చెప్తున్న దేవుడు నువ్వు మాట వినాలా. కంగారు పెట్టేవాళ్ళని చూస్తావు కానీ కంగారు పెట్టుకున్న వాళ్ళు సైతం కూడా నెమ్మదిపరిచే దేవుడిని మనము గ్రహించలేని వారు ఉన్నాం. అందుకని ప్రతి ఒక్క విషయాన్ని ప్రభు దగ్గర పెట్టి దాన్ని విజయం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎంత, ఇది 50. ఉదాహరణకి తీయద్దు కానీ గొలియాతు 9 అడుగుల జాండ. ఎన్ని అడుగులండి? 9 అడుగుల జాండ ఉన్నాడు. ఈ 9 అడుగుల జాండ ఉన్నవాడిని పిచ్చిలాగా ఉన్నాడు దావీదు. ఇచ్చి అన్నాడు, జీవము గల దేవుణ్ణి దూషించడానికి ఇటు ఏపాటు వాడు అన్నాడు తప్ప కానీ నా ముందు ఇటు అంతా అనలేదు. గమనించండి, మీరేమనుకుంటారంటే నా ముందు ఈ సమస్య పెద్ద, నీ ముందు అట్టుకోకూడదు, దేవుని ముందు సమస్యను పెట్టాలి. అది మీ ముందు పెట్టుకుంటున్నారు. 5 లక్షలు ఉన్నాయి, ఎలా తీర్తాను, నా జీతం 20,000 నెలకి, తిన్నా, పిల్లల్ని చదివించనా, లేకపోతే వడ్డీలే కట్టనా అనుకుంటాం. ఎందుకని తలపోటు? దేవుని పెట్టు, దేవుని పెట్టి సమస్యను. ఈ పాస్టర్ గారు కూడా చాలా అనుభవంతో వచ్చాడు, చాలా అనుభవంతో దేవుడు అసలు రూపాయి బాయికి లేకుండా వచ్చాను దేవుళ్ళకి. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా చేశాను.
ఆయనే తీర్చుకున్నాడు. నేను ఎందుకు చేశాను, ఎక్కడి నుంచి తెచ్చాను, ఎలా తెచ్చాను, ఆయనే తీర్చుకున్నాడు. సింపుల్. ఎందుకంటే ఆయన అన్నాడు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఈ కార్యం సఫలమైపోతాయి అన్నాడు. అంతే. నువ్వు ప్రార్థన చేస్తాడు, అపనమ్మకొద్దు, నమ్ము, చేయి ప్రార్థన, పని అయిపోతాడు. అంతే. మనము సమస్యలకి మనమే పెట్టుకుని నాకు ఎవరు సాయం చేస్తారో, మాకు ఎవరున్నారో, మా బతుకు ఒంటరి బతుకు, దిక్కుమాలోళ్ళు అని అంటారు. నువ్వు దిక్కుమాలమే, కానీ బైబిల్ చెప్పిన మాట ఆలకించవా నువ్వు? 102వ కీర్తన 17వ వచనం సార్ చూడండి. 102వ కీర్తన 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా. ఆమేన్. ఎవరైపు తిరిగాడైనా? ధనవంతులైపు తిరిగాడు. చర్చిలో సీనియర్స్ ఎప్పటి నుంచి ఫస్ట్ ఉంటున్నారో వాళ్ళ వైపు తిరిగాడు అన్నాడా? అనలేదు. ఆయన దిక్కుమాలిన దరిద్రులక ప్రార్థన నిరాకరింపగా ఆ ప్రార్థన వైపు తిరిగాడు. నీ ప్రార్థనకు రెడీగా ఉన్నాడు. నువ్వేంటి అనుమానిస్తున్నావు? నేను ఎలాగెళ్ళాను ఆయన దగ్గరికి? నేను ఎలా తలెత్తుకోను? నేను ఊళ్ళో వెళ్ళదరనుకొని దేవుని దగ్గర వెళ్ళకూడదు అని తెలుసుకో. ఎప్పుడు ఊళ్ళో ఎలాగ ఉండాలి, ఊళ్ళో ఎలా తలెత్తుకోనుకొని నా దేవుని దగ్గర నేను ఎలాగ ఉండాలనే మాత్రం ప్రశ్న మాత్రం వేసుకోవు. ఎప్పుడు ఊళ్ళో ఉన్న మనుషులు, మీ ఊరోళ్ళు, లేకపోతే మీ ఇంటి పేర్లోళ్ళు, లేకపోతే మీ చుట్టాలనే చూసుకుంటే తప్ప కానీ నా దేవుని ముందు ఈ సమస్య ఏపాటిది అండి. చాలా విచిత్రంగా మాట్లాడతారు. పెళ్ళికి ఏమని వెళ్ళమంటారో, మెళ్ళో సైన్ ఉందా, ముక్కుకి ఇది ఉందా అంటారు. పెళ్ళికి వెళ్ళడానికి ఈ ముక్కుల్లోకి సంబంధం ఉందా అంటే ఎవరు చూసావు? మీ వాళ్ళని చూసావు. మా వాళ్ళు ఎంత దిగాలేసుకుని వస్తారో బోర్డు పెడితే ఏమని అనుకున్నది తప్ప కానీ నీవు నీ స్థితిని చూసుకోలేదు. అందుకని పక్కింటి అమ్మని బతులాడి ఎలాగా వెళ్తుంది ఆ పెళ్ళి ఆవిడ కూడా ఎత్తాడు అసలు. అప్పుడు ఏమైందంటే కొన్నాక మందు వేసినట్టు ఉన్నాళ్ళు కూడిపోయిందట. అసలే అప్పులు బాధలో గొప్ప చేయడానికి వెళ్ళింది, అది పోగొట్టుకుంది. ఇక్కడ వీళ్ళతో గొడవ, అక్కడితో వాళ్ళతో గొడవ, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ప్రభు మార్గం ఒకటి ఉంటుంది, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి, ఆ మార్గం బహు విలువైనది. అందుకని ఇక్కడ మనం చెప్తున్న మాటలేంటి? అది ఆలస్యమైనా జరుగుతుంది, తప్పగా జరుగుతుంది, దానికోసం ప్రార్థన చేయండి, కనిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. అది ఎటువంటి సమస్య అయినా సరే. కాబట్టి ఇంకొక సలహా ఇస్తున్నాడు. ఏంటి? మా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, మా వాళ్ళకి నా ముఖం చూపించలేను, తల ఎత్తుకోలేను, ఎక్కడికి వెళ్ళాలో తెలుతలేదంటే అప్పుడు కూడా ఓ మాట చాలా ఇచ్చాడు. అమ్మా, నువ్వు అంత బాధపడవలసింది ఏముందమ్మా, నీ తండ్రిని నేనే కదా, నేను కన్నవాడు నేనే కదా, కాబట్టి నువ్వు చింతించొద్దు, నువ్వు నా దగ్గరికి వచ్చే అన్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రకారం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి. చాలండి. ఏమెత్తాడట ఆయన దగ్గరికి వస్తేని అంటే వదిలేస్తాడా? నా వల్ల కాదమ్మా, ఇష్టాసారంగా తిరిగావు, ఇష్టం అప్పులు చేసుకున్నావు, నాతో చెప్పావా అన్నాడా? అందరూ కూడా అంటున్నారు ఇలాగ చేసావు, అలా చేసావు, ఆడంబరాలు పోయావు, సోకులు పోయావు, మీద వేసుకున్నావు అని అందరూ అంటున్నారు. కానీ ఈయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి ఈ మాటలు పడలేకపోతున్నావు కదా, ఈ మాటలు వెళ్ళలేకపోతున్నావు కదా, తల ఎత్తుకోలేకపోతున్నావు కదా, నా దగ్గరికి వచ్చాయి, నీకు నేను విశ్రాంతినిస్తాను, నీకు నేను నెమ్మదినిస్తాను, నీకు ఆధారనిస్తాను, నిన్ను ఆదుకుంటాను. ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? ఉద్యోగం చేసేవాళ్ళకు రేపు ఆదివారం సెలవు ఇవ్వను, సరే వచ్చేస్తాం. రేపు సోమవారం సెలవు ఇవ్వను, పని చేయాలి, ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి, చిత్తం. నువ్వు ఆదివారం పాస్టర్ గారు మొక్క చూపి అన్నీ వచ్చేలే, చిత్తం. అండి, నువ్వు దేవుని చేతగానం చేస్తున్నావు, నువ్వు చేతగానం అయిపోతున్నావు. నువ్వు దేవుని ఆరాధించుకోడు కూడా నీ పై అధికారి నీకు అజమాయిస్తున్నాడు. గంటలు వచ్చే చూసి వచ్చే మొక్క చూసే మేము గుళ్ళోకి వెళ్ళి ఆలన పోని వచ్చేస్తాం అని అంటున్నారు. నేను అరటిపళ్ళు అమ్ముకున్నప్పుడు భద్రరావు గారు ఏంటి ఆదివారం సెలవు కావాలన్నాం. నిజంగా యాక్చువల్ కాదు, పొద్దున 8 గంటలకు ఎక్కి రాత్రి 1 గంట 2 గంట ఇసుపెక్కి వెళ్ళకపోతే ఇంట్లో కడతాం, ఇది నిజం. ఈ 6 రోజులు వెళ్ళిన దాని మీద 6వ రోజు 7వ రోజు అని ఇంటికాడ ఉండాలి. 100 రూపాయలు పోతుంది నిజమే, కానీ రెస్ట్ కోసమని దేవుడిచ్చిన రోజున కూడా నేను సినిమాలకి షికారుకి వెళ్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో ఆయన ఏమండి రేపు ఆదివారం సెలవు కావాలంటే వెళ్ళొచ్చే దివాకర్ దండం పెట్టుకుని వచ్చి అన్నాడు.
మీకులే నేను దండం పెట్టుకు రాదండి, 1 గంట 2 గంటలో ఉండాలి. ఏంటంటే మధ్యాహ్నం అయిపోద్ది గుడి, మధ్యాహ్నం సినిమా పోవచ్చు, మ్యాట్నీ పోవచ్చు అని పుల్లు సెలవు కావాలి కదా అని. అయితే పోనీ మధ్యాహ్నం వచ్చి అంటున్నాడు. మధ్యాహ్నం రాడకొద్దండి, మేము వెళ్ళి సేపు ఉండిపోతాము అని మనసులో మాట ఒకటి, ఆయనతో చెప్పేది ఒకటి. అందరూ పక్కలిసినవారు. నెక్స్ట్ ఆదివారం ఏం చేశారంటే, నేను ఎందుకు అడిగినా నా ఆశను దేవుడు ఎరిగాడు కదా ఏంటి, 1 గంటన కూర్చుంటాను గుళ్ళకి వెళ్ళి మిగిలిన గంటలు అయినా అది చూసిన దేవుడు వాళ్ళతో మాట్లాడేటో, దివాకర్కి నుంచి ఆ దివాకర్ బండికి పోయకండి, ఆదివారం రాడు, దివాకర్ జోలికి ఎవరు వెళ్తాని ఆ వాండర్ చెప్పేసి జరిగిన సంగతి ఏంటంటే, ఆయన మాట ప్రకారం సెలవిచ్చాడు. సెలవిచ్చిన ప్రకారం నేను గుడికి వెళ్ళాను. ఎంత విషయం జరిగింది తెలుసా? నేను గుడికి వెళ్ళినందుకు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. 30 బళ్ళు కోసే వాండర్, లక్షలు టర్నర్ చేసే వాండర్, పూజలతో ఉన్న వ్యక్తి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి నేను ఇలా అడిగినందుకు ఏంటి, 2వ వారము దివాకర్ని ఆదివారం బండి కోయద్దు, సెలవిచ్చేయండి, దివాకర్ జోలికి ఎవరు వద్దని చెప్పేశాడు. నెక్స్ట్ వారంలో వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు వస్తే నన్ను సైలెంట్ పిలిచి, రేపు మధ్యాహ్నం వచ్చి కొద్దిగానే మా అమ్మాయి పుట్టినరోజు వచ్చి ప్రార్థన చేయ దివాకర్ అన్నాడు. చూసారా, మొదట సిగ్గుపడతాం, గమనించండి. మొదట ద్వారం విరుకు, తర్వాత విశాలం అయిపోద్ది. నువ్వు చెప్పే మాట కొంచెం కరెక్ట్గా ఉంటే నీ ఇలువ పెరుగుతుంది. నేనేంటి తింగరమంగరలో ఉన్నాను, గుడికి వెళ్తానన్న మాటకి నా ఇలువ లేదో ఆయన గుర్తించగలిగాడు. నువ్వు చెప్పే మాటే నీకు ఇలువ తెచ్చిపెడుతుంది, నువ్వు మాట్లాడే మాట నీకు ఇలువ తెచ్చిపెడుతుంది. అంతే తప్ప కానీ వాళ్ళు ఏదనుకుంటారు, ఏళ్ళేదనుకుంటారు, జస్ట్ గుళ్ళకి వెళ్ళి మొఖం చూపించేస్తంటే నువ్వు వచ్చినట్టు రాపోనట్టు గుళ్ళకి వెళ్ళి మొఖం చూపడానికి ఎందుకు? దేవుని వాక్యాన్ని అనుభవించడానికి రావాలి. భోజనం ఎదురంటే ఫలితం ఉంది, తింటేనే రుచి తెలుస్తుంది నీకు. తినాలి ఆ రోజు, అది తినే రోజు దేవుని వాక్యాన్ని నువ్వు భుజించినప్పుడు అది జుంటి తేనె దానికంటే మధురంగా ఉంటుందట. పదార్థాలన్నింటిలో శ్రేష్టమైనది, రుచి అయినది ఏంటి అంటే అండి తేనె. ఆ తేనె కంటే మధురము దేవుని వాక్యం అంట. ఆ తేనె కంటే మధురము, ఆ మధురమైన దేవుని మాటలు ఆదరిస్తాయి, ఆదుకుంటాయి, సహాయం చేస్తాయి, రక్షిస్తాయి, బాధలో నీకు నెమ్మదిస్తుంది అండి, ప్రయాసపడుతున్న సమయంలో విశ్రాంతి ఇస్తుంది. ఇన్ని మేళ్ళు ఉన్నాయి ఈ వాక్యం అనే మధురములో, ఈ వాక్యం అనే తేనెలో. నువ్వేం చూసావు? ఏమీ రుచి చూడలేదు, నువ్వు ఏమీ రుచి తెల్లలేదు, నీకు తెల్లలేదు. అందుకనే ఒక్కొక్క తీర్మానం, ఒక్కొక్క నిర్ణయము నీ బ్రతుకులో ఆనందాన్ని ఇస్తుంది, నీ బ్రతుకులో ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి ఉంటే ఆనందం రాదు, ఉద్యోగం ఉంటే ఆనందం రాదు, వ్యాపారాలు చేసినంత ఆనందం రాదు అండి. దేంట్లో ఆనందం ఉంటే ప్రభువులో ఆనందం ఉందని చెప్తున్నాడు. మీరు 33వ కీర్తన భాగంలో అండి 20వ కీర్తన భాగంలో మీరు చూస్తే ఆ మాట మీకు ఎవరిని బట్టి అంటారండి? దేవుని బట్టి ఇచ్చే సంతోషం నిలకడగా ఉంటుంది నీ ఇంట్లో, నీ పిల్లల్లో, నీ భార్యలో, నీ భర్తలో. ఎప్పుడు కలకలలాడుతూ ఉంటారు, ఎప్పుడు ఆనందమయంగా ఉంటారు. ఎక్కడ ఉంటేని ఎందులో చూడాలి? ముందు ఆనందాన్ని. బంగారం కొనుక్కుంటాం, ఆనందం అప్పటికి ఉంటుంది. ఈ లోపల అవసరం పెడితే తాకట్టు ధర పెట్టుకు వెళ్ళి పెడతాం, దాన్ని ఇడిపించలే గుల్లేస్తాం. ఏం చెప్పింది ఆనందం? కొన్నది 50,000, పెట్టింది 25,000, 25,000 లాసు. కొన్న సంవత్సరం కూడా ఉంచుకోలేదు, అవసరం పెట్టాం, మళ్ళీ ఇడిపించలేకపోయాం. కానీ నీ దేవుడిచ్చే ఆశీర్వాదము తరగని ఆశీర్వాదం, తరతరాలకి తరగని ఆశీర్వాదం. 4 తరాలు దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉంచుతానన్నాడు. 4 తరాల వరకు దేవుని ఆశీర్వాదము మన మీద ఉంటుందంటండి అండి. తరం వెంబడి తరం, అలాగా నీ పిల్లలు, నీ మనవాళ్ళు, మళ్ళీ మనవాళ్ళు, అలాగా నువ్వు బతికేది 100 సంవత్సరాల లోపు. అంటే నీ మనవడితో క్లోజ్ అయిపోతుంది నీ వయసు. కానీ ఏమనంటే ఆ మనవడు ఇంకో మనవడు, అంటే ముద్దు మనవడు అంటాం కదా, ఆ స్టేజ్ వచ్చే వరకు నేను ఉంచుతాడట. ఆనందిస్తూనే ఉంటావు పిల్లలతోటి, పిల్లలతోటి నీళ్ళు కలకల ఆడుతూ ఉంటుంది. అందుకని అన్నాడు దావీదుతో మాట్లాడాడు, నీ ముందే నీ పిల్లల్ని నేను ఆశ్రయిస్తాను అన్నాడు. అబ్బా, నీ మధ్య నువ్వు చూస్తుండగానే, నువ్వు బతుకుంటుండగానే, నువ్వు ఆరోగ్యకుంటుండగానే ఏంటి నీ పిల్లల్ని ఆశ్రయిస్తాను, నీకు ఆశీర్వాదకారం ఉంచుతా అన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా చూస్తే దేవుని వెంబడించడంలో,
దేవుని మాట వినడంలో, దేవుని అడగమన్నట్టుగా, దేవుని ఎంబడించమన్నట్టుగా మనము ఎంబడిస్తే నీ స్థితి ఆటోమేటిక్గా మారిపోద్ది. నువ్వేమీ ప్రణాళికలు వేసుకో అవసరం లేదు. నా బ్రతికాలుగా నువ్వేం ప్రణాళిక వేసుకో. నీ బ్రతికేంటో దేవుడు నిర్ణయించేసాడు ఆల్రెడీ. అందుకని ఆయన ప్రేమించిన వారికి అండి, ఆయన పిలువబడిన వారికి ఏమి సిద్ధపరచాడో అవి కంటికి అని సిద్ధపాటు ఉంది. నీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుడికి సిద్ధపాటు ఉంది. నువ్వు మర్చిపోయావు. కానీ నువ్వు పుట్టినప్పుడు, నీ పెళ్లి చేసినప్పుడు, నీ పిల్లలు పుట్టినప్పుడు ఆయన మన పాలసీ చేసుకుంటానే, పిల్లలు పుడితే ఎల్ఐసీలో చేసుకుంటారే, అలాగా నీ పక్షాన దేవుడు కొంత సిద్ధపాటుని ఏర్పాటు, కొంత ఆశీర్వాదాన్ని చూడండి. ఇక్కడ ఒకసారి మాట చూపిస్తాడు అండి. కీర్తన 31:19 వచ్చిన పరకు చూస్తే, కీర్తన 31:19. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటూ, దేవునికి లోబడుతూ, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో ఉన్న భక్తి, భయము నీ కొరకు దాసించిన మేలు ఎంతో గొప్పది. అది దేవుడే దాశాడు. నువ్వు దాసుడు పెట్టి నువ్వు దాసుకుని తక్కువని అయిపోద్ది. నువ్వు దాసుకున్నది అలా దాతావు 1,00,000 అలా తీసేస్తావు, మళ్ళీ పోగేద్దరు పోగు చేయలేవు. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ కొరకు దాసించిన మేలు ఎంతో గొప్పది, లెక్కగట్టలేనంత అని ఉన్నాడు. లెక్కగట్టలేనంత. అందుకనే నీకు ఓ ప్రణాళిక చేశాడు దేవుడు, నీ పిల్లలకు ఓ ప్రణాళిక చేశాడు. నువ్వు ఎలాగుండాలో తీర్మానం చేశాడు. నువ్వు తెలుసుకుంటావు ఆ విషయాలను. తెలుసుకుంటే ఈ లైన్ రావాలి, నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఓ ఇశ్రాయేలు, నీవు నా మార్గంలో నడిచినేలా నిలబడినేలా ఎంతో మేలు అన్నాడు. అంతే, మేలేనట, కీడేం లేదు అక్కడను. కానీ నువ్వు ఆ లైన్ ఒట్టిగా దొరకటా. నీకు బీరులో డబ్బులు పెట్టావు, తాళం ఎక్కడ పడేసావు, ఇల్లంతా ఎతికేస్తున్నావు, ఎక్కడ దొరుకుతుంది? బీరులో ఎతకాల. అలాగే దేవుడి దగ్గర ఉంది నీ ఆశీర్వాదం. దేవుని దగ్గర ఎతకుండా ఎవరెవరో చిన్న హెల్ప్లు చేసిన వాళ్ళ దగ్గరనో, లేకపోతే ప్రేమగా మాటల దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళు ప్రేమించుకుంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆయన చెప్పాడు, నన్ను ప్రేమించిన వారిని, నా యందు భయభక్తి గల వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నా యందు భయభక్తి కలిగి ఉన్నావు అనుకో, నీ కొరకు దాచించిన మేలు ఎంతో గొప్ప. నన్ను ఇంకా ప్రేమిస్తాను అనుకో, నీ కొరకు ఆస్తి నేను సమకూర్తాను. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమిస్తే ఆస్తి కర్తలు అవుతారు, ఆస్తి పరులు కాదు. ఆస్తిని ఏలేవాడుగా ఉంటావు అన్నాడు. అంతే. సామెత 8:20 ప్రకారంగా ఆయన మాట విని ఆయన ప్రేమిస్తే ఆయన భయభక్తులు బహుమానం, ఆయన ప్రేమిస్తే ఒక బహుమానం. చూడు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ వచ్చాడు. నన్ను ప్రేమించిన వారిని ఏలేవాడుగా ఉంటావు. చెయ్యి చాసో, చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఏంటి. కన్న తండ్రి నన్ను పిలుసు కానిసి ఎలాగ ఉంచాడు అంటే ఆయన వల్ల అవుతుంది, ఇంక మన వల్ల అవదు. నువ్వు ఆయన పక్కన పెడతావు, ఆయన పక్క దోసేస్తావు. ఈ పక్క వీళ్ళు ఏం చేస్తారో మీకు చుట్టాలు పట్టాలో మనం పాడుకుంటా కలిగింటూ చుట్టాలు కమ్ముకుని వస్తారు. ఏమి లేనాడు ఎరగను పాము. నువ్వెంత దేకినా గుమ్మలకి వెళ్ళినా నీ వైపు చూడరు, మళ్ళీ నీకంటే గొప్పని చూసుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు నిన్నే చూస్తాడు. ఈ దిక్కుమాలి దరిద్ర ప్రార్థన నేను ఆలకిస్తాను, ఆ ప్రారంభపు తిరిగిపోతాను, నేను నాకు ఆళ్ళే అవసరం అన్నాడు. అంతే. అందుకని ఆయనను భయభక్తి కలిగి ఉండడం, ఆయన ప్రేమించడం. చివరికి మార్చం ముగించేస్తాం. ద్వితోపస్కాండం 11వ అధ్యాయం అండి 14వ వచనం చూస్తే, 12వ వచనం చూస్తే 13. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ గమనించండి ఎలాగ ఆరాధించాలంటే, కాబట్టి ఇన్ని సంగతులు నీ కొరకు ఆయన ఏర్పాటు చేశాడు, ఇన్ని విషయాలు నీతో చెప్పాడు కాబట్టి ఇలా బ్రతకమన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి నువ్వు ఎలాగ ఆరాధించాలంటే, నువ్వు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో ఏం చేయాలట? ప్రేమించాలి, ఆయన్ని సేవ చేసుకోవాలి. అని అన్నాడు. ఇక పూర్తిగా చెప్పేశాడు, ఆయన ఇలాగ నువ్వు ప్రేమించి సేవించి ఆరాధిస్తే ధాన్య ద్రాక్ష రసం నూనెయు సమకూర్చుకుందువు అన్నాడు. అంతే. నీ పాడి బాగుంటుంది, నీ పంట బాగుంటుంది, నీ ఇల్లు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి అని చెప్పాడు. లోటు అనేది ఉండదు.
అన్నీ సమృద్ధిగా ఉంటాయి అన్నాడు. అంతే, 1 2 కాదు, అన్నీ ఇమిడిపోయి అందించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీ కోరిక సిద్ధింపు చేసుకోవాలన్నా, నీ ప్రార్థన సఫలం అవ్వాలన్నా ఆయన చెప్పేస్తాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, సఫలం అయిపోతాయి. నువ్వు అడుగుతున్నాడు అనుమానంతో భయపడద్దు, ధైర్యంగా మాట్లాడు నాతోటి. నీ కోరికలన్నీ కూడా నేను చేస్తాను, తీర్చేస్తాను. నీకు నేను తోడుగా ఉంటాను, నీకు ధైర్యంగా ఉంటాను, నీకు సలహా ఇచ్చేవాడుగా ఉంటాను. ఎన్ని విధాలుగా దేవుడు మనకి అవుతున్నాడో, ఏ విధంగా తోడున్నాడో క్లియర్గా రాయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితం జీవిస్తే లోకానుసారమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అది గొప్ప విషయం. వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే, లోకంలో చూస్తున్నావు కదా ఇవన్నీ ఇళ్ళు పొలాలు, బంగారము, వెండి, గౌరవము, హోదయను ఇవన్నీ ఆయన ఇచ్చేస్తాడు. ఇలా నువ్వు వెళ్తే అలాగే వస్తాయి. సింపుల్ మార్గం. అందుకని నా మార్గంలో నాకంటే ఎక్కువ ప్రదర్శన ఇవ్వద్దు. నేను రాసుగల దేవుడును, నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు నీకు ఉండకూడదు. అందుకని నువ్వు నాకు మొరపెట్టాలి, నాకు ప్రార్థన చేయాలి, నువ్వు కోరికలన్నీ నాలోనే తీర్చుకోవాలి, నీ యొక్క ఆశయాలను కూడా నాలో చూసుకోవాలి. నీకు ఎవరో తోసేసినా సరే నా దగ్గర పరికొచ్చేయాలి, నేనే శ్రద్ధ ఇస్తాను, ఎవడోటకు అధికారం లేదు, ఎవడు ఇవ్వలేడు కూడా అని చెప్పాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఇతరులకి మన ద్వారా, మన క్రియల ద్వారా, మన ఫలాల ద్వారా, మన అభివృద్ధి ద్వారా, మన వర్ధుల ద్వారా ఆ దేవుని ప్రకటిద్దారి, ఆ దేవుని ప్రేమ పంచుతారు. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందారు. సర్వాధికారి ప్రభువా, మహిమోత్తడా, మహత్యంగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ గొప్పతనం, మీ ఫలం, మీ కార్యాలు, మీతో ఉంటే విధానం, మీతో ఉన్నవారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఎలా హెచ్చర చేస్తారు, ఎలా బలపరుస్తారు, ఏమిస్తారు, ఏమి ఇచ్చి మమ్మల్ని బలపరుస్తారు, అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ కీర్తనలో దీవించండి. ఎన్నో విషయాలని మేము జ్ఞాపకం చేసుకుని ఆ మార్గం మంచిదని నడిస్తే మేలు కలుగుతుందని చెప్పారు. దేవా, నువ్వు ప్రేమించే దేవుడు అని, ప్రేమించిన వారు ఆస్తికర్తలుగా చేస్తావని, నీ యందు భయభక్తి గలవారు పిల్లలు దీవించబడతారని, అంతేకాకుండా ఆ పిల్లలు తండ్రి వారికి దాసించిన మేలు ఎంతో గొప్పదని చెప్పారు. వర్ణించలేని దీవించి ఆశించి బలపరచండి, నీ కృపా కాపుదలించండి. ఎన్నో వాక్యం ప్రతి బిడ్డలో భద్రపరచని యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాం తండ్రి. ఈ వారిలో